జగన్ ప్రభుత్వంలో మహిళలపై అనేక దాడులు జరిగాయని ఎన్డీఏ కూటమి మహిళా విభాగం ఆరోపించారు. జగన్ ప్రభుత్వం కూల్చివేతతో మొదలయ్యి మహిళలపై, దళితులపై అనేక దాడులు చేశారని అన్నారు. గెలుపొందడానికి ముఖ్య కారకులు మహిళా మూర్తులని చెప్పాలి. ఎందుకంటే నవరత్నాల పేరుతో, మేనిఫెస్టో పేరుతో రకరకాల హామీలని, అబద్ధపు బూచులను చూపించి మహిళా లోకాన్ని ఈరోజు మోసం చేస్తూ సంక్షేమ పథకాలతో ఒక మోసం అయితే మద్యపాన నిషేధం చేస్తానని, వాళ్ళ భర్తల, వాళ్ళ బిడ్డల ఆరోగ్యాలు బాగుపడతాయని నమ్మిన మహిళా మూర్తులు జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపిస్తే మీరు చూస్తున్నారు ఈ ప్రభుత్వంలో చీప్ లిక్కర్ ని అందుబాటులోకి తెచ్చి, గమనిస్తున్నారు, చీప్ లిక్కర్ ని అందుబాటులోకి తెచ్చి అత్యధిక రేట్లకు అమ్ముతూ వాళ్ళ ఆరోగ్యాలు ఎలా పాడు చేస్తున్నారో మనం చూస్తున్నాం. రీసెంట్ గా 25,000 కేజీల డ్రగ్స్ మన రాష్ట్రంలో పట్టుబడ్డాయి. ఇంతవరకు దీనికి గల కారకులు ఎవరు, దీన్ని ఎవరు సరఫరా చేస్తున్నారు, దీని వెనుకున్న ఈ పొలిటికల్ టీం ఏంటి, వైసీపీ పార్టీ బయటపడట్లేదు, ఏ ఎంక్వైరీ కూడా చేయట్లేదు. దీనివల్ల ఎంతమంది ఆడబిడ్డలకి అన్యాయం జరుగుతుందో, విచ్చలవిడిగా డ్రగ్స్, మద్యం, గంజాయి రాష్ట్రంలో ఎలా చలామణి అవుతుందో కూడా మీరు చూస్తున్నారు. ముఖ్యంగా మేము స్ట్రాటజికల్గా ప్రతి ఒక్కటి లెక్కలతో చూపించి మాట్లాడడానికి ఈరోజు సిద్ధంగా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి. మీరు గమనిస్తే నాడు నేడు కంపేర్ చేస్తూ మాట్లాడతాను నేను. గత ప్రభుత్వంలో 240 అత్యాచారాలు జరిగితే మన ఏపీలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత 1001 అఘాయిత్యాలకు పాల్పడ్డారు. ముఖ్యంగా కంపేర్ చేసుకుంటే గత ప్రభుత్వానికి ఇప్పటికి మనం కంపేర్ చేస్తే వాటి స్థానం కూడా 317% పెరిగింది. గత 4 ఏళ్లలో మైనర్ బాలికల పైన జరిగిన అఘాయిత్యాలు 1824. మళ్ళీ ఇవి అబద్ధపు లెక్కలు అంటారేమో, ప్రతి ఒక్కటి గమనించి మేము ప్రింట్అవుట్ తీసుకొని వచ్చి మరీ మాట్లాడుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు గమనించాలి. దాడులు ఈ రాష్ట్రంలో మహిళల పైన జరుగుతున్న దాడుల్లో కూడా మన రాష్ట్రం మొదటి ఎక్కడ పోయింది, ఇంతవరకు చేయలేదు. మీరు ఇస్తాన్న చేయూత కానీ, ఆసరా కానీ, ఇతర స్వయం ఉపాధికి సంబంధించి నైపుణ్య శిక్షణ కానీ, లేదా కేంద్ర ప్రభుత్వ పథకాల్లో వారిని చేర్పించే విధానంలో కానీ ఎక్కడైనా సరే మీ ప్రభుత్వం కానీ, మీ మంత్రులు, పేరుకే మంత్రులు, బూతు పురాణాలు ఎత్తమంటే మడుగు ఒక్కొక్క మంత్రి కూడా ఒక్కొక్క శాఖలో నిష్ణాతులు అవుతారు. మళ్ళీ 5 సంవత్సరాలు ఏ ఒక్క మంత్రి నా శాఖలో నేను ఇది చేశారని ప్రెస్ మీట్ పెట్టిన దాఖలాలు లేవు. కానీ బూతులు ఎత్తమంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైలు. అమ్మ బాబును మొదలు పెడితే ఎక్కడెక్కడికో మాట్లాడేటటువంటి స్టైల్ ఉన్న మీ వైసీపీ మంత్రులు మళ్ళీ అభివృద్ధి గురించి వాళ్ళని ఏమాత్రం సిగ్గు లేకుండా మన జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ చెప్తారు. సౌమ్యులు, మంచివారు అని చెప్పని ఆయనకే తెలియాలి. ఆడవాళ్ళని పొద్దున లేస్తే కించపరిచేటటువంటి వారు ఏ విధంగా సౌమ్యులయ్యారో, లక్షల కోట్లు దోచుకుంటున్నటువంటి మీ నాయకులు ఏ విధంగా మంచివారు అవుతున్నారో, ఈ రాష్ట్రంలో ఎటువంటి పాలన అందించబోతున్నారు అనేది. అభివృద్ధి లేదు, భద్రత లేదు, ఉపాధి లేదు. ఈ రోజున ఆడపిల్లలకి ఈ రాష్ట్రంలో మీరు ఏమి మొహం పెట్టుకొని ఓటు అడుగుదామని వస్తున్నారు చెప్పండి. ఈ రాష్ట్రంలో ఎందుకు వేయాలి? ఏ మహిళైనా సరే వైసీపీ ప్రభుత్వానికి ఓటు ఎందుకు వేయాలి? మీరు ఇస్తున్నటువంటి అరాకొర డబ్బులా? దానివల్ల ఎన్ని రోజులు వస్తాయి? దానికి 3 10 మళ్ళీ మీరే ముక్కుపిండి చెత్త పన్ను, ఇంటి పన్ను, మరుగుదొడ్డి పన్ను, ఇంకేంటి పెంచిన కరెంటు ఛార్జీలు, పెంచిన బస్సు ఛార్జీలు, ఇలాంటి అన్ని బాదుడు అన్నాడు. నిజంగా ఆ పదము చిన్న పిల్లాడు కూడా అనుకున్నారు అప్పుడు, ఏంటో ఇదో బాదుడు అంటే. ఈ రోజు ప్రతి ఇంట్లో ఉన్నటువంటి మహిళలకి, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకి బాదుడుగా దానింత మరింత బారున బాదుడు రక్తాన్ని పిండి ఈ రాష్ట్రాన్ని ఏమాత్రమో శక్తి లేనటువంటి రాష్ట్రంగా తయారు చేసుకుంది వైసీపీ. మీరు ప్రజల దగ్గరికి వెళ్ళి మేము సిద్ధమా అని చెప్పని అడుగుతున్నారు. ప్రజలు కూడా చాలా సిద్ధంగా ఉన్నారు. ఇటువంటి అరాచక అవినీతి పాలన చేసేటటువంటి వైసీపీని ఇంటికి కానివ్వండి, ధాన్యం కొనుగోలు కేంద్రాలు కానివ్వండి, అలా వస్తున్న ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేస్తే ఆంధ్రప్రదేశ్ మరో బీహార్ అవుతుందని వైసీపీ మహిళా నేత వాసిరెడ్డి పద్మ అన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అవ్వాలంటే మరోసారి జగన్ సీఎం చేయాలని ఆమె కోరారు. తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికల్లో ఓటమి భయంతో
హత్య రాజకీయాలకు పాల్పడుతుందనేటటువంటిది మనకు అర్థమవుతోంది. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి మీద హత్యా ప్రయత్నం విజయవాడలో చేస్తే తాడేపల్లికి సంబంధించినటువంటి మంగళగిరికి సంబంధించినటువంటి వైసీపీ నాయకులు వెంకటరెడ్డి గారిని బైకుతో గుద్ది చంపేసినటువంటి ఘటన నిన్న జరిగింది. ఆయన బ్రెయిన్ డెడ్ అయి చివరికి ఆసుపత్రిలో మృతి చెందారు. ఒంగోలు, చిత్తూరు, అన్నమయ్య జిల్లా, అరకు నిన్న జరిగినటువంటి వీళ్ళ తెలుగుదేశం పార్టీ రౌడీయిజం సంఘటనలు, ఎక్కడికక్కడ వైసీపీ నాయకులపైన సానుభూతి పరులపైన చేస్తున్నటువంటి దాడులు చూస్తుంటే ఏ రకమైనటువంటి ఎజెండాతో వీళ్ళు వెళ్తున్నారనేటటువంటి అర్థమవుతోంది. ఏకంగా చంద్రబాబు నాయుడు గారు పబ్లిక్ మీటింగుల్లో ముఖ్యమంత్రి గారి పైన రాళ్లతో కొట్టండి, దున్నపోతు అనేటటువంటి మాటలు ఉపయోగించడం ఒక విద్వేషపూరితంగా, ఒక పక్కన లోకేష్, మరో పక్కన చంద్రబాబు ఇద్దరు కూడా ముఖ్యమంత్రి గారి మీద ఒక దాడికి పురుకొల్పేటటువంటి విధంగా ప్రసంగాలు చేస్తా ఉన్నారు, రెచ్చగొడతా ఉన్నారు కార్యకర్తలని, వాళ్ళకి సంబంధించినటువంటి శ్రేణులని. అంతకుముందే లోకేష్ చాలా స్వయంగా చెప్పాడు, మీ మీద ఎన్ని కేసులుంటే మీకు అంత ప్రమోషన్లు, మీకు అన్ని పదవులు అనేటటువంటిది. ఈ నేపథ్యంలో ఇవాళ జరుగుతున్నటువంటి దాడులను చూస్తే ఉద్దేశపూర్వకంగా ఒక భయోత్పాతం సృష్టించాలి అనేటటువంటి దానితోటి ఇవాళ వైసీపీకి సంబంధించినటువంటి బ్రహ్మరథం పడుతున్నటువంటి సందర్భంలో ఈ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నటువంటి సందర్భంలో వైసీపీ నాయకులని దాడులు చేసి హత్యా ప్రయత్నాలు చేసి నిలువరించాలి అనేటటువంటి ఒక దురుద్దేశం ఈ రోజున తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలలో కనపడుతూ ఉంది. చాలా స్పష్టంగా ఇవాళ ఎవరైతే గెలవలేమనుకుంటారో, ఎవరైతే ఓటమి అంచున ఉన్నామని స్పష్టత వచ్చిందో వాళ్లే ఇట్లాంటి పిరికి పందల చర్యలకి పాల్పడతారు. దాడులకి పాల్పడుతున్నారు అంటే వాళ్ళు పారిపోతున్నారని అర్థం. ఇవాళ యుద్ధరంగం నుంచి సిద్ధమంటూ ఇవాళ వైసీపీ శ్రేణులు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో సిద్ధమంటూ తరలి వస్తుంటే, వేలాది లక్షలాది కోట్లాది జన సమూహాలు కదిలి వస్తూ ఉంటే, వీళ్ళు ఒక పక్కన కూటమి కట్టినా కూడా శక్తి సరిపోక ఎదురు నిలబడలేక పారిపోతూ చివరికి రాళ్లు రవ్వటం, మారణాయుధాలతో దాడులు చేయటం, బైకులతోటి గుద్ది చంపటం, ఇట్లాంటి అనేక రౌడీ రాజకీయాలకి పాల్పడుతున్నారు అనేటటువంటిది కనపడుతోంది. నిన్న చంద్రబాబు నాయుడు గారు ఆలూరు సభలో మాట్లాడుతూ ఏమంటారండి, ఈ 5 ఏళ్లలో రాష్ట్రం సర్వనాశనమైందట. చంద్రబాబు, మీకు అసలు అభివృద్ధి చేయడం అంటే ఏంటో తెలుసా? మీకు అసలు పరిపాలన అంటే చేయడం అంటే ఏంటో తెలుసా? ఈరోజు ప్రజలు అడుగుతున్నటువంటి మాట ఇది. మీకు పాలన చేతనైతే మీరు ఇంటింటికి ఎందుకు సంక్షేమ పథకాలని గడప దగ్గరికి ఎందుకు అందించలేకపోయారు? వాలంటరీ వ్యవస్థ లాంటి గొప్ప ఆలోచన మీరు ఎందుకు చేయలేకపోయారు? సచివాలయ వ్యవస్థ లాంటివి ఈ రోజున గ్రామ పరిపాలన, గ్రామం దగ్గరికి తీసుకొచ్చినటువంటి పరిపాలన తీసుకొచ్చినటువంటి వ్యవస్థల్ని మీరు ఎందుకు ఆలోచించలేకపోయారు? మీకు అసలు పాలన చేతనైతే ఎందుకు ఈ రోజున పోర్టుల్ని డెవలప్ చేయలేకపోయారు? ఎందుకు ఈ రోజున ప్రభుత్వ ఆసుపత్రులను కట్టలేకపోయారు? ఎందుకు ఈ రోజున ప్రభుత్వ స్కూళ్లని ఆధునీకరించలేకపోయారు? మంచి విద్యను పేదలకు అందించలేకపోయారు? ఏ రకంగా చూసుకున్నా మీరు నిండు సున్నా. అందుకనే ఇవాళ కూడా మీరు 2014లో నా పాలన ఎలా ఉందో చూసి ఓటేయండి అని అడగలేకపోతున్నారు చంద్రబాబు. 2014లో తన పాలన ఏంటో చూసి ఓటేయమని అడగలేకపోతున్నారు. భవిష్యత్తులో నేను చేస్తాను అని చెప్పలేకపోతున్నారు. మైకు తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం తప్ప మరొక ఎజెండా లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన పరివారము, ఎల్లో మీడియా ఒక పెద్ద బ్రహ్మాండమైనటువంటి ఒక చిత్రాలతోటి, అభూత కల్పనలతోటి జగన్మోహన్ రెడ్డి గారిని ఒక బూచిగా చూపించేటటువంటి ప్రయత్నం చూస్తే రాష్ట్ర ప్రజలకు నవ్వొస్తోంది. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో గెలుపు ఏ విధంగా ఉండబోతుందో నిన్న మా వైసీపీ కార్యకర్తలు చూపించారు అని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు అన్నారు. ఈ ఎన్నికల్లో తాము 40,000 మెజారిటీతో గెలుపొందుతామని అన్నారు. మా ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోల అంశాలు ఉన్నాయో, ఒక నియోజకవర్గ ఇన్ఛార్జిగా జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో మా నాయకులు, కార్యకర్తలు, ప్రజల సహాయ సహకారాలతో మేనిఫెస్టోలో ఉన్న అంశాలన్నింటినీ కూడా కులాలకేం పార్టీలకు అతీతంగా చాలా ఎక్కడ ఎలాంటి స్వార్థం లేకుండా, నిస్వార్థంగా, ఎలాంటి పక్షపాతం లేకుండా అమలు చేశాం. అన్నిటికంటే కూడా ముఖ్యంగా ఈ నియోజకవర్గానికి సంబంధించి 1,450 కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చాం పెద్ద ఎత్తున. తద్వారా ఈ నియోజకవర్గంలో ఎవరు కూడా కలలో కూడా ఊహించలేనటువంటి విధంగా 15,000 నుంచి 18,000 మందికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాం. దానివల్ల, ఈ పెట్టుబడుల వల్ల ఓన్లీ ఉద్యోగాలు ఒకటే కాదు, పాన్ షాప్ దగ్గర నుంచి బట్టల షాపుల వరకు కూడా, హార్డ్వేర్ కావచ్చు, ఎలక్ట్రికల్ కావచ్చు, పెయింట్స్ కావచ్చు, స్టీలు, సిమెంట్, అన్ని వర్గాల వారికి కూడా ఈరోజు వ్యాపారస్తులందరికీ, పాల వ్యాపారం నుంచి కూరగాయల వ్యాపారం నుంచి స్టీల్ వ్యాపారస్తుల వరకు
ప్లైవుడ్ కావచ్చు, ఇంటీరియర్స్ కావచ్చు, అందరికీ కూడా దీనివల్ల వ్యాపారాలన్నీ కూడా ఇక్కడ ఈ ప్రాంతంలో అభివృద్ధి చెందుతున్నాయి. ఇప్పుడు దానివల్ల పరోక్షంగా కూడా సుమారు 10,000 మందికి పైగా ఈ రోజు ఉపాధి కలిపే అంత పెట్టుబడులు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో తీసుకొచ్చాం. భవిష్యత్తులో కూడా తప్పకుండా ఇక్కడ మాకున్న కొన్ని ఏదైతే ఉన్నాయో ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి దాన్ని యూటిలైజ్ చేసుకుని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా ముఖ్యమంత్రి అవుతారు. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో మీరే చూశారు. నిన్న గెలుపుకి ఏ విధంగా విశాఖ ఉత్తర నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రేపు జూన్ 3వ తారీఖున వచ్చే ఫలితాల్లో ఏ విధంగా గెలవబోతున్నాం అనేది దానికి నిన్న మా కార్యకర్తలు, ప్రజల అభిమానులు కూడా ఏ విధంగా ఉండబోతుందో, గెలుపు ఏ విధంగా ఉండబోతుందో నేను చూపించారు, తొలిమెట్టుగా చూపించారు. ఎందుకంటే నామినేషన్ కార్యక్రమం అనేది ఒక ఫౌండేషన్ లాంటిది. ఫౌండేషన్ ఎంత బలంగా ఉంటే నిర్మాణం అంత ఉంటుంది. ఎన్నికలకు సంబంధించి నేను చూపించారు. అదేవిధంగా విజయం ఉండబోతుంది. విజయం తర్వాత మరింతగా మాకు పెట్టుబడులు తీసుకురావడానికి అవకాశం కూడా ఉంది. దాని ద్వారా ఉపాధి ఉద్యోగావకాశాల కల్పనే మా లక్ష్యం. జలగన్న జగన్ కు ఇదివరకు ఇచ్చిన ఆ ఒక్క ఛాన్సే చివరి ఛాన్స్ కావాలని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. దోపిడీ విధ్వంసమే సీఎం జగన్ నైజం అని మండిపడ్డారు. ముందు ఏమమ్మా ఆడబిడ్డలు మీరు బయట వచ్చేవాళ్ళ, ఇంట్లో నుంచి రానిచ్చేవాళ్ళ, మగవాళ్ళు మిమ్మల్ని మొట్టమొదటిసారిగా ఆడబిడ్డలను చదివించాలి, చదువు ముఖ్యమని నిర్ణయించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. అవునా కాదా? పద్మావతి మహిళా యూనివర్సిటీ పెట్టాడు. అక్కడి నుంచి ఒక స్ఫూర్తినిచ్చాడు. రెండవది, ఆ రోజు ఎన్టీ రామారావు గారు చేసిన పని ఆస్తిలో సమాన హక్కు ఇచ్చాడు. పిల్లలు మీరు కూడా గుర్తుపెట్టుకోండి, మీ నాన్న సంపాదించిన ఆస్తిలో మీ అన్నకో తమ్ముడికి ఇవ్వడమే కాదు, మీకు కూడా హక్కు ఉంది. ఆ హక్కు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ, ఎన్టీ రామారావు గారు. మూడోది, ఇంటికే పరిమితం కాకూడదు. వేదిక పైన కూడా మగాళ్ళు ఎక్కువ ఉన్నారు. భవిష్యత్తులో మగవాళ్ల కంటే మీ ఆడబిడ్డలే ఎక్కువ ఉండే రోజు వస్తుంది. అందుకే చట్టసభల్లో కూడా 33% రిజర్వేషన్ రావాలన్నది నా ఆకాంక్ష. తొందరలో వస్తుంది. 2029కి 33% రిజర్వేషన్లు కలుపుకుంటే మీరు కూడా మగవారితో సమానంగా వచ్చే అవకాశం వస్తుంది. ఇది ప్రారంభించింది ఎన్టీ రామారావు గారు. మొట్టమొదటిసారిగా స్థానిక సంస్థల్లో దేశంలోనే మొట్టమొదటిసారి 8% రిజర్వేషన్లు సర్పంచ్లుగా, ఎంపీపీలుగా, జడ్పీ చైర్మన్లుగా ఏర్పాటు చేసింది ఎన్టీ రామారావు గారు. అది చరిత్ర. నేను ఒకసారి అడుగుతున్నా, నేను డాక్రా సంఘాలు పెట్టక మునుపు ఏమమ్మా మీరు బయట వచ్చేవాళ్ళ అని మిమ్మల్ని అందరిని అడుగుతున్నా. రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క మహిళ ఆలోచించాలి. చిన్నప్పుడు మీరంతా తల్లిదండ్రుల పైన ఆధారపడేవాళ్లు, తల్లి తండ్రి ఆలోచించేవాళ్లు. ఈ అమ్మాయికి చదివించినా ఎప్పుడో ఒక అయ్య చేతుల్లో పెట్టాలి కాబట్టి చదివించకపోయినా పర్వాలేదు, పెళ్లి చేసి వదిలించుకుంటామని ఆలోచించే రోజులవి. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. పెద్ద అయిన తర్వాత భర్త ఆధిపత్యం. భర్తలు చెప్పేవాళ్లు, నీకేమీ తెలియదు, నువ్వు వంట చేయి, పిల్లలకు తిండి పెట్టు అని పెద్దవాళ్ళు మీ భర్తలు చెప్పేవాళ్లు. ముసలి వాళ్ళు అయిన తర్వాత మీ పిల్లలు మళ్ళా మిమ్మల్ని కంట్రోల్ చేసేవాళ్ళు. అమ్మా నీకేం తెలియదులే, నువ్వు నా కొడుకుని చూసుకో, నేను మొత్తం తిరుగుతాను అని చెప్పే పరిస్థితికి వచ్చారు. నేను ఆలోచించాను, 50% జనాభాలో ఆడబిడ్డలున్నారు. మీరు పని చేయకపోతే, మీకు ఆత్మగౌరవం లేకపోతే ఈ సమాజానికి మంచిది కాదని ఆలోచించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అందుకే నేను డాక్రా సంఘాలు పెట్టానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేను డాక్రా సంఘాలు పెట్టినప్పుడు చాలా మంది ఎగతాళి చేశారు. ఏదో మీ చంద్రన్ ఉన్నాడు, మీకేదో చెప్తున్నాడు, మీరు కూడా సంఖలో బ్యాగ్ చేసుకొని తిరుగుతున్నారు, ఏమొస్తుందని చెప్పారు. కానీ నేను ఒకే మాట ఇచ్చాను, మీరు ధైర్యంగా ఉండండి, ఎవరన్నా అడిగితే నా పేరు చెప్పండి, ముందుకు దూసుకుపోమని మా ఆడబిడ్డలకు అధికారం ఇచ్చిన పార్టీ.
నా ఒక్కడి కోసం మొత్తం వడ్డెర గూడాన్ని ఇబ్బంది పెడతారా? 6 రోజుల నుంచి దుర్గారావుని ఎందుకు జడ్జి ఎదుట హాజరుపరచలేదు? అక్రమ కేసులు పెడుతూ తప్పుడు పనులు చేస్తున్న విజయవాడ సిపిని వదిలిపెట్టేది లేదు. జూన్ 4న చట్టపరమైన చర్యలు తీసుకుంటామని టీడీపీ నేత బోండా ఉమా అన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే పోలీసు వ్యవస్థని గత 5 సంవత్సరాలుగా దుర్వినియోగం చేస్తూ ప్రతిపక్ష పార్టీల మీద, ప్రతిపక్ష పార్టీ నాయకుల మీద, మాజీ ముఖ్యమంత్రి మీద, అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ గారి మీద ఏ విధంగా అయితే తప్పుడు కేసులు గత 5 సంవత్సరాల నుంచి నిరంతరం పెడతా ఉన్నారో దాన్నే మళ్ళీ ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత అధికారులందరూ కూడా ఎన్నికల కోడ్ కమిషనర్ గారి పరిధిలోకి వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ ఏ రాష్ట్రంలో జరిగినటువంటి వింత పోకడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. దీని మీద ఎన్నికల కమిషనర్ గారు కూడా దృష్టి పెట్టాలి. ఎందుకంటే ఇవాళ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే లేరు, మంత్రులు లేరు, ముఖ్యమంత్రి లేడు, కంప్లీట్గా ఎలక్షన్ కోడ్లోకి, నిబంధనలోకి రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు వచ్చిన తర్వాత కూడా మీ కళ్ళ ముందే తప్పుడు కేసులు పెట్టి నామినేషన్ వేసినటువంటి నన్ను ఈరోజు పోలీసులు నిత్యం వేధిస్తూ ఉన్నారు. నిత్యం 100 మంది పోలీసులు నిన్న మా ఆఫీస్ చుట్టుముట్టారు. 100 మంది, 2 ఏసీపీలు, 4 సిఐలు, 6 ఎస్ఐలు, కానిస్టేబుల్స్, టాస్క్ ఫోర్సు, వీళ్ళందరూ కూడా ఒక యుద్ధానికి వచ్చినట్టుగా విజయవాడ సిపి మా మీదకి పంపించాడు. మేము అడుగుతూ ఉన్నాం, ఏం తప్పు చేశాం? మేము రోజు ప్రజల్లో ఉన్నాం. సీఎం మీద గులకరాయి దాడి జరిగితే దానికి ఒక మైనర్ని తప్పుడు కేసులో ఇరికిచ్చి అతన్ని లోపల పెట్టారు. మళ్ళా ఈరోజు 164 స్టేట్మెంట్ అంట. జడ్జి గారి ముందు వాళ్ళ కుటుంబం ఏదైతే వేముల సతీష్ రిమాండ్లో ఉన్నాడో వాళ్ళ తల్లిదండ్రుల్ని అక్రమంగా నిర్బంధించి వాళ్ళ తల్లిదండ్రుల మేడ మీద కత్తి పెట్టి టార్చర్ చేసి 3rd డిగ్రీ ఉపయోగించి ఈరోజు మీ కొడుకు మేము చెప్పినట్టుగా 164 స్టేట్మెంట్ ఇవ్వకపోతే శాశ్వతంగా మీ కొడుకుని కోడికత్తి సీనులాగా జైల్లో ఉంచుతాము అని ఒక పోలీసు ఉన్నతాధికారులే బెదిరిస్తూ ఉంటే ఇంకా ఎక్కడ రాష్ట్రంలో చట్టం అమలు అవుతోంది? ప్రతి అంశాన్ని ఎలక్షన్ కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం, డీజీపీ దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం. మొత్తం డీజీపీ, సిపి, ఏసీపీలు అందరూ ఒక సిండికేట్గా ఏర్పడి వ్యక్తిగత జీవితం కాదు, దమ్ముంటే వివేక కేసు గురించి మాట్లాడు. కడప గడ్డపై జగన్ కు సవాల్ విసిరిన షర్మిల. మేము వివేక హత్య గురించి మాట్లాడుతుంటే నువ్వు వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతున్నావు అని షర్మిల అన్నారు. కానీ 5 సంవత్సరాల తర్వాత ఈ రోజుకి సిబిఐ దర్యాప్తు చేసి చెప్తున్న విషయమే మేము చెప్తున్నాం. అన్ని సాక్ష్యాలు చూపుతుంటే, అన్ని ఆధారాలు చూపుతుంటే మరి చంపించిన వాళ్లకు ఎందుకు శిక్ష పడడం లేదు? ఎందుకు మీ అధికారాన్ని అడ్డు వేసి కాపాడుతున్నారు? ఎందుకు భయపడుతున్నారు? ఏం దాచిపెడుతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారికి తలకి మొన్న ఒక రాయి తలిగి చిన్న గాయమైంది చూసారమ్మా. ఒక రాయి తగిలి జగన్మోహన్ రెడ్డి గారి తలకు గాయమైతే దాన్ని సాక్షి పేపర్లో హత్యాయత్నం
హత్యాయత్నం అనే ఒక బ్యానర్ వేశారు. అంటే ఒక రాయితో ఒకడు హత్య చేయాలని చూశాడట. అది కూడా ఒక కుర్రోడు. బుల్లెట్తో కాల్చడం కాదు, గురి చూసి కాల్చడం కాదు, ఒక రాయితో ఒక కుర్రోడు హత్య చేయాలని చూశాడట. దానికి హత్యాయత్నం అని పెద్ద బ్యానర్ ఐటమ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. ఒక రాయితో కొడితే మీకు అది హత్యాయత్నం లాగా కనిపించింది. అదే వివేకానంద రెడ్డి గారిని 7 సార్లు గొడ్డలితో నరికి 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 చంపితే ఆయన తలలో ఎముకలు కనిపిస్తున్నాయి, ఆయన మెదడు బయటికి వచ్చింది. అలాంటిది మీకు హార్ట్ అటాక్ లాగా ఎందుకు కనిపించింది? అది హార్ట్ అటాక్ అని ఎందుకు ప్రచారం చేసింది సాక్షి? జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. వివేకానంద రెడ్డి గారు చనిపోయినప్పుడు సిబిఐ ఎంక్వైరీ కోరిన జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినాక, ముఖ్యమంత్రి అయ్యాక సిబిఐ ఎంక్వైరీ వద్దు అని ఎందుకన్నాడో జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. మీకు దాచిపెట్టడానికి ఏమీ లేకపోతే, మీ దగ్గర ఏ అబద్ధాలు ఏ రహస్యాలు లేకపోతే, మీకు సిబిఐ ఎంక్వైరీ చేసుకుంటే ఇంకో ఎంక్వైరీ చేసుకుంటే మీరు ఎందుకు భయపడాలి? సిబిఐ ఎంక్వైరీ ఎందుకు వద్దనాలి? జగన్మోహన్ రెడ్డి గారు కడప జిల్లా ప్రజలకు, ప్రతి అన్నకు, ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి, ప్రతి తమ్ముడికి జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. అన్ని సాక్ష్యాలు ఆధారాలున్నా 5 సంవత్సరాలుగా అవినాష్ రెడ్డి గారిని ఎందుకు కాపాడుతున్నాడో జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. అన్ని సాక్ష్యాలు ఆధారాలు ఉన్నా మళ్ళీ అదే అవినాష్ రెడ్డికి ఎంపీ టికెట్ ఎందుకు ఇచ్చాడో జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. ఈరోజు చూస్తున్నారు, సమాధానాలు చెప్పాల్సిన జగన్మోహన్ రెడ్డి గారు ఏమో సమాధానాలు చెప్పరు. కానీ ఇంకోవైపు వివేకానంద రెడ్డి గారి వ్యక్తిగత జీవితం గురించి ఎంతగా సోషల్ మీడియాలో ఎంతగా అవమానిస్తున్నారో ఆ పెద్ద మనిషిని చూస్తున్నారు. అసలు ఏం సంబంధం ఎవరికైనా? ఎవరి వ్యక్తిగత జీవితం వారిది కాదా? ప్రజల మనిషి అయితే, ప్రజా నాయకుడైతే ఒక వ్యక్తిగత జీవితం అంటూ ఉండకూడదా? నా వ్యక్తిగత జీవితం నాది, ఈ అన్న వ్యక్తిగత జీవితం ఈ అన్నది, అలాగే మీ వ్యక్తిగత జీవితం మీది. అలాంటప్పుడు వివేకానంద రెడ్డి గారి వ్యక్తిగత జీవితం గురించి మీకెందుకు? కేసు గురించి మాట్లాడే దమ్ముంటే మాట్లాడండి. మీరు చేసిన అభివృద్ధి గురించి మాట్లాడే దమ్ముంటే మీరు మాట్లాడండి. మీకు ఎందుకు ఓట్లేయాలో చెప్పండి. అదంతా మానేసి వివేకానంద రెడ్డి గారి వ్యక్తిగత జీవితము గురించి బయటపెట్టి ఆయన అంతగా అవమానిస్తున్నారే. అసలు మీకు ఏ హక్కు ఉంది? చనిపోయిన వ్యక్తి, సంజాయిషి ఇచ్చుకోలేని వ్యక్తి, ఆ వ్యక్తి మీద మీరు ఇంతగా దూషణలు చేస్తున్నారే. మీకు తెలియదా వివేకానంద రెడ్డి గారి వ్యక్తిగత జీవితము? మీరు ఎమ్మెల్సీగా పోటీ పెట్టినప్పుడు మీకు ఆయన వ్యక్తిగత జీవితం తెలియదా? అవినాష్ రెడ్డి కోసం ఆఖరి నిమిషం వరకు తిరిగాడే.